హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు మిక్స్ వెజ్ రైతాని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది బిర్యానీ పులావ్లోకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది మట్టి పాత్రలో ప్రిపేర్ చేసినానండి. మీరు మామూలు స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు. దీంట్లో 1 కప్పు పెరుగు అనేది యాడ్ చేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నేను పాల మీద మీగడ యాడ్ చేసినానండి. ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత గడ్డలు అనేది లేకుండా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. పెరుగు అనేది చూడండి, 1 అవర్ తర్వాత పెరుగులోకి సరిపడా సాల్ట్, అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. అలాగే చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. తర్వాత ఇలా చిన్నగా తురుముకున్న క్యారెట్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలండి. అలాగే 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేయాలి. తర్వాత కీరా దోసకాయ ముక్కల్ని కొన్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని, తర్వాత 1 ఉల్లిపాయని కూడా చిన్నగానే కట్ చేసుకొని యాడ్ చేయాలి. తర్వాత కొత్తిమీర కొద్దిగా యాడ్ చేయాలండి. తర్వాత అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేయాలండి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పెరుగు రైతా టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేనండి, మనకి మిక్స్ వెజ్ రైతా రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.